తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనే సిరీస్ లో భాగంగా కథని విస్తరించి రాసుకోవటం ఇంతకు ముందు ఎపిసోడ్ లో నేను చెప్పాను. అయితే దీనిలో బిగినర్స్ కి ఉండే ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ లో అనుకున్నది రాస్తాం, కనుక ఏదైనా ఒక చిన్న ప్రొసీజర్ ఏదైనా చెప్పండి అని అంటే రఫ్ గా కథ రాసేందుకు పాయింట్లు వైజ్ గా రాసుకుంటూ వెళ్తాం. ఆ పాయింట్ల వైజ్ గా రాసుకున్నాను ఏ పాయింట్స్ మీద రాసుకోవాలి అనేది వరుసగా ఒక క్రోనాలజికల్ ఆర్డర్ లో రాసుకోవటాన్నే మనం అప్పుడప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు మైండ్ మ్యాపింగ్ అని. మైండ్ మ్యాపింగ్ అంటే ఏం చేయాలి, ఏ అంశాలు మనం మీద ఈ విస్తరించుకుంటా రాసుకెళ్ళాలి అనేది దానిలో వివరిస్తూ ఉంటారు కొంతమంది. అంటే నేను జనరల్గా ఇది పెద్దది ఫాలో చెప్పను, నేను యాక్చువల్గా సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని ఫాలో అయ్యి చెప్తా ఉంటాను. కానీ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ టెక్నిక్ కూడా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పద్ధతిలో కనుక ఇన్ఫర్మేషన్ పెట్టుకొని దాని నుంచి ఆలోచించి నెమ్మదిగా రాయొచ్చు. దానిలో ఏంటి అనేది ఈ రోజున ఈ మైండ్ మ్యాపింగ్ పద్ధతిలో ఎలా మనం క్రమంగా అంటే ఒక్కొక్క అంశాలను వరుసగా రాసుకుని దాన్ని ఎలాగా అంటే ఏ అంశాలను వరుసగా రాసుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట ఎవరైనా సరే కథ రాయాలనుకుంటే మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఒకటి అంటే ఎవరి గురించి కథ. హూ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్, ఎవరి గురించి కథ. మొట్టమొదట మీ సినిమాలో ప్రధాన పాత్ర పేరు ఏదైనా రాసుకోండి. ఫస్ట్ క్యారెక్టర్ అంటే హీరో పేరు అనుకోండి, ఊరికే చెప్పాలంటే ప్రధాన పాత్ర పేరు రాసుకున్న తర్వాత ఏదైనా ముందు తర్వాత ప్రారంభించాలి. అంటే మీ సినిమాలో ఎవరి మీద కథ నడపాలి అనేది మొట్టమొదటి మీకు క్లారిటీ ఉండాలి. రెండో అంశం వాట్ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్, దేని గురించి కథ. దేని గురించి కథ అంటే మీకు ఇంతకు ముందు మన ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఐడియాలు 3 లైన్లో రాసుకున్న మీ కథ అంతా 3 లైన్లో రాసుకున్నారు కదా, అదే అనమాట. అంటే ఇది ఇలా రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు కథ రాస్తున్నప్పుడు ఎవరి గురించి రాస్తున్నారో లేదా ఏ పాయింట్ని హైలైట్ చేసుకుంటూ రాసుకెళ్లారనే విషయాన్ని మీకు గైడింగ్ ప్రిన్సిపల్స్గా ఈ రెండు ఉపయోగపడతాయి. మూడో అంశం అసలు దీనికి మీ ప్రధాన పాత్రకి ప్రత్యర్థి పాత్ర ఎవరు అంటే దీంతో సంఘర్షించే పాత్ర. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సంఘర్షించే పాత్ర అంటే మీరు ఒక లవ్ స్టోరీ రాస్తున్నారు అనుకుందాం. ఆ లవ్ స్టోరీలో ఆ అమ్మాయి యొక్క ఫాదరు లేదా బ్రదరు లేకపోతే మరొక సందర్భంలో మేనమామ లేకపోతే మదరు, ఇంకో ఏ పాత్ర అయితే ఆ పాత్ర దీన్ని ఇతను లవ్ను వ్యతిరేకించి ఇతని కష్టాలు కలగజేస్తుందో సినిమా కథనంతి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఇతను పెడుతుందో ఆ పాత్ర. సింపుల్గా అర్థం కావడం కోసం తండ్రికి ఇష్టం లేదు మీరు అమ్మాయిని ప్రేమించడం అనుకుందాం. సో మీకు ప్రత్యర్థి పాత్ర ఏమవుతుంది, తండ్రి క్యారెక్టర్ అవుతుంది. సో తండ్రి క్యారెక్టర్తో మీకు ఎందుకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే ఆయనతో మీకున్న ప్రాబ్లం ఏంటి, అంటే ఆ పాత్ర ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది, మీకు ఆయనకి లేదా ఈ పాత్రకి ఆ పాత్రకి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటో అనేది క్లియర్గా రాసుకోండి. తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ ఏర్పడినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అనేది కూడా 2 పారాగ్రాఫ్లో రాసుకోండి. సో ప్రత్యర్థి పాత్ర ఎవరో తెలుస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఏర్పడిందో తెలుస్తుంది, ఎక్కడ ఏర్పడిందో తెలుస్తుంది, ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆ ప్రత్యర్థి పాత్ర ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో వచ్చిన తర్వాత ఈ ప్రధాన పాత్రతో ఎలా అంటే హీరోతో ఎలా బిహేవ్ చేస్తుంది అంటే రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని విడగొట్టడానికో లేకపోతే అమ్మాయి కొత్త పెళ్లి చేయడానికో లేదా ఇతను కొట్టించడానికో లేదా ఇతని ప్రొఫెషన్ పాడు చేయడానికో లేదా తల్లిదండ్రులు ఉద్యోగం తీసేయడానికో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రకరకాల సినిమాల్లో వచ్చాయండి. అలాగే మీ సినిమాలో ఏముంది, కొత్తగా ఏముంది, ఏం చేస్తున్నాడు, ఏ పాయింట్ మీద అతనికి రకరకాల కష్టాలు క్రియేట్ చేస్తున్నారు. అలాంటి కష్టాలను ఒక 4-5 రాసుకోండి. 4 రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే 4 రకాల ప్రాబ్లమ్స్ని హీరో ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేశాడు, దాన్ని తిప్పికొట్టి సక్సెస్ సాధించాడు. అప్పుడు ఇలా కాదని ఒక డెసిషన్ తీసుకుంటాడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరో విలన్ ఇతనికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఏదైనా క్రియేట్ చేశాడు అనుకుందాం, అది వర్ణించి రాసుకోండి అవి ఏం జరుగుతుందని. ఆ తర్వాత చివరికి ముగింపు ఎలా ఇచ్చాడనేది రాసుకోండి. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా మరొక పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి కూడా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఈ కథ విస్తరణ చేసేటప్పుడు కథ రాసుకునేటప్పుడు సిట్ఫీల్డ్ ఏమంటాడంటే కథ అనేది ఎక్కడ ప్రారంభమవుతుంటే మీ సినిమా లేదా మీ కథ అనేది ఏ సన్నివేశంతో ప్రారంభమవుతుంది మొట్టమొదటి రాసుకోండి. ఫస్ట్
రెండోది ప్లాట్ పాయింట్ 1 అంటే ప్రధాన పాత్ర తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా రూటు మార్చుకుని కథ యొక్క గోల్ వైపుగా ప్రయాణించటం. ప్లాట్ పాయింట్ 1 గురించి నేను ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను వివరించాను, లేదా ఆల్రెడీ మీరు శివ, తర్వాత ఇప్పుడు నేరము శిక్ష, ముత్యాల ముగ్గు సినిమాల్లో గనక ఆ ఎపిసోడ్ చూసినట్టయితే ఎట్లా ఏర్పరుస్తారు దర్శకులు రచయితులు అనే విషయాన్ని మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్లాట్ పాయింట్ 1 గురించి తప్పకుండా రాసుకోండి. అలాగే మిడ్ పాయింట్ అంటే ఇంటర్వెల్ పాయింట్ గురించి కూడా ఒక 2 పేజీల్లో రాసుకోండి. అలాగే ప్లాట్ పాయింట్ 2 దగ్గర ఏ సన్నివేశం ఉంటుందో ఆ సన్నివేశం కూడా రాసుకోండి. తర్వాత క్లైమాక్స్ సన్నివేశం రాసుకోండి. వీటితో పాటుగా ప్లాట్ పాయింట్ 1కి మిడ్ పాయింట్కి మధ్యలో ఒక పించ్ పాయింట్ సంబంధించిన అంటే కథని మలుపు తిప్పే పాత్ర, అలాగే మిడ్ పాయింట్ నుంచి ప్లాట్ పాయింట్ 2 దాకా ఉన్న దానిలో ఒక పించ్ 2 అనేది కూడా రాసుకోండి. ఇలా మొట్టమొదట ఈ 5 అంశాలు అంటే ఓపెనింగ్ ఎపిసోడ్, తర్వాత ప్లాట్ పాయింట్ 1, మిడ్ పాయింట్, ప్లాట్ పాయింట్ 2 ఎండ్, ఈ 5 అంశాలు, దాంతో పాటుగా పించ్ 1, పించ్ 2 సీన్స్ కూడా రాసుకుంటే మీకు రఫ్గా ఒక డయాగ్రామ్ వచ్చేసినట్టే. దీంతో పాటుగా ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ప్లాట్ పాయింట్ 1 నుంచి ప్లాట్ పాయింట్ 2 దాకా ఒక 4 అబ్స్టకిల్స్ రాసుకోండి. అంటే ప్రధాన పాత్రకి ప్రత్యర్థి పాత్ర కల్పించేటటువంటి సమస్యలు, లేదా అతను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు 4-5 రాసుకోండి. వాటిని ఎలా సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసింది అనేది మీరు గనక రఫ్గా రాసుకున్నట్టయితే మీకు ఇంకా క్లియర్గా సబ్జెక్ట్ రాయటం అనేది అలవాటు అవుతుంది. కాబట్టి 4 అబ్స్టకిల్స్ రాసుకోవటం అనేది మర్చిపోవకండి, తప్పకుండా క్రియేట్ చేసుకోండి సొంతంగా. అంటే మీరు ఆల్రెడీ కథను అనుకుని ఉంటారు కదా, ఏ కథ ఇలా ఇలా జరుగుతుంది అని అనుకుంటారు కదా, అలా రాసుకోండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం రాసేటటువంటి సన్నివేశాలు కానీ కథలు కానీ ఇవన్నీ కూడా ఫైనల్గా రేపో ఎల్లుండో షూటింగ్కి వెళ్ళేవి కాదండి. ఇలా ఎన్నో రకాలుగా కథల్ని మార్చి రకరకాలుగా దానిలో పనికిరాని విషయాన్ని కట్ చేసి పనికొచ్చే దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ రాయగా వచ్చేదే స్క్రీన్ ప్లే. అంతేగాని ఇవాళ మొదలెట్టి రేపు దన్నా రాసేసాను, రేపు పొద్దున స్క్రీన్ ఆర్డర్ వేసేసాను, ఎల్లుండి డైలాగ్ రాసేసాను, అయిపోయింది స్క్రిప్ట్ ఇదే తీయమంటే ఈ ప్రపంచంలో మీరు డబ్బులు పెట్టి తీసుకోవాలి, మీరే చూసుకోవాలి, కానీ ఏ ప్రొడ్యూసర్ కూడా చేయడు. సో దానికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బేసిక్గా కథ రాయటానికి ఇవి ఒక మూల సూత్రాలు మాత్రమే. ఈ 5-6 ప్రిన్సిపుల్స్ పెట్టుకుని కానీ ఇందాక చెప్పింది కానీ పెట్టుకుని ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని పెట్టుకుని కథని విస్తరించి రాసుకోవాలి. ఆ విస్తరించి రాసుకున్న కథలో ఏవే పాత్రలు ఉంటాయో ఆ పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలన్నీ వరుసగా రాసుకోవాలి. ఏ క్యారెక్టర్స్ అంటే మెయిన్ క్యారెక్టర్స్ అంటే సినిమాలో ఉన్న మీరు కథలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఏవో అవి రాసుకోవాలి. ఆ క్యారెక్టర్స్కి మనం ఒక క్యారెక్టరైజేషన్ ఇవ్వాలి. అంటే పాత్రకి సంబంధించిన అన్ని విషయాలు, అంటే పాత్ర ఇప్పటిదాకా మనం ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేయలేదండి, లేదు ఎక్కడ లోకంలో లేదండి, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఒక మనిషి క్రియేషన్కి లేదా ఒక 25 ఏళ్ల కుర్రవాడు పెరగటానికి 25 ఏళ్ళు టైం పడుతుంది. సో మనం పుట్టినప్పటి నుంచి ఒక 25 ఇయర్స్లో ఏం జరుగుతుందో చాలా విషయాలు జరిగి ఉంటాయి. అలాంటి విషయాలన్నీ కూడా నీ పాత్ర కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మీకు బోల్డు మంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రకరకాల సన్నివేశాలు జరిగాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా, ఉద్యోగం వచ్చే వరకు, లేదా మీరు ఒక వ్యక్తిత్వం వచ్చేదాకా. అలాగే మీ పాత్రకు కూడా అవన్నీ మీరు ఏర్పరచాలి. అలా క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, క్యారెక్టరైజేషన్ ఎలా డెవలప్ చేయాలి అనే విషయాన్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వివరిస్తాను. అప్పటిదాకా నమస్కారం. ప్లాట్ పాయింట్ అంటే an episode, incident or event that hooks into the action and spins it around into another direction. ప్రధాన పాత్ర వెళ్తున్నప్పుడు ఒక ఉద్దేశంతో బయలుదేరి ఒక సన్నివేశంలో ఇరుక్కుంటుంది. ఆ కథ అలా వెళుతుంది, ఆ పర్పస్ కోసం వెళ్ళాడు అనుకుంటే అనుకోకుండా మరొక అంశంలో ఇరుక్కొని మరొక అంశానికి తగులుకొని కథని మలుపు తిప్పుతుంది. దీన్నే మనం ప్లాట్ పాయింట్ 1 అంటాం. ఇలాంటి ప్లాట్ పాయింట్స్ కథలో చాలా ఉంటాయి.
ప్లాట్ పాయింట్ 1 అనేది కథని ప్రారంభించే అంశం.